కదా. బైబిల్లో అతి బలమైన చూసాం, అతి బలహీనుడిని కూడా చూసాం. దేవుడే లేవనెత్తాడు. బలమైనోడేమో వెర్రవీకి పాడైపోయాడు, బలహీనుడేమో దేవుడు శక్తివంతంగా నిలబెట్టాడు. చూసాం అలాంటి వాళ్ళు. అతి తెలివి తక్కువని చూసాం, అతి తెలివైనోడిని చూసాం. అత్యంత గర్విష్ఠుని చూసాం, అత్యంత సాత్వికుడిని చూసాం. బైబిల్ చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి అలాగే. ఈరోజు బైబిల్లో దేవుడు ఒక వ్యక్తిని పట్టుకొచ్చి, అయ్యా నేను చెప్పిన పని చేయను వచ్చే ఒక 7-8 సాకులు చెప్తాడు. ఎవరికి? దేవుడికి. ఏమనంటే, అమ్మ నువ్వు పాట పాడంటే గొంతు బాగాలేదండి, గొంతు బాగాలేదు. అమ్మ ప్రార్థన చేయాలంటే మోకాళ్ళు ఏమైతుందా, నొప్పులు పట్టేస్తున్నాయండి. ఆల్చిడీలు ఏల్చిడీల మీద కూర్చుంటే మనకు నొప్పులు రావు. నువ్వు ఇష్టానుసారంగా అందరితో మాట్లాడడానికి నీ గొంతు చాలా బాగుంటుంది.